నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. ప్రస్తుతం ఈ రోజున సత్యాగ్రహిలో మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ వీరమల్ల ప్రకాష్ గారు. ఒకసారి మాట్లాడదాం అయితే. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉంది సార్ తెలంగాణ వ్యవహారాలు, తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం? మళ్ళీ వేడెక్కినాయి. బనకచర్ల వ్యవహారంతో వేడెక్కిందా? బనకచర్లు ఒకటే కాదు, 1.5 year నుంచి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, ఆయన మాట్లాడే మాటలు కానీ, తీసుకుంటున్న చర్యలు కానీ, ఇవన్నీ కూడా మరొకసారి తెలంగాణ అస్తిత్వానికి ఒక ప్రమాదం రాబోతున్నది. జలవనరుల దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నది. అన్ని రకాల మనకు ఆంక్షలు ఉన్నా కూడా అమలు కావడం లేదు. కృష్ణా బోర్డు అయినా, గోదావరి బోర్డు అయినా నామమాత్రంగా మిగిలిపోతున్నాయి. మళ్ళీ కరువు పరిస్థితులు తెలంగాణలో మొదలైనాయి. ఒక 3 నెలలు 2 నెలలు వర్షాలు కొంచెం అడ్వాన్స్ అయినాయి. ఒక వన్ మంత్ అడ్వాన్స్ అయినాయి. మేలో పడ్డాయి వర్షాలు. మేలో పడేసరికి ఇప్పుడు సడన్గా జూన్లో ఆగిపోయినాయి. 24% మాత్రమే నమోదైంది వర్షపాతం. జూలైకి వచ్చేసరికి ఇప్పుడు అసలు ఇంకా వర్షాలు అయితే ఒకవేళ కరువు పరిస్థితులు ఇట్లాగే వచ్చినట్టయితే చాలా సమస్యలు వస్తాయి. మళ్ళీ వలసపోయి వచ్చిన లేబరు మళ్ళీ వెనక్కి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ పల్లె కన్నీరు పాట మళ్ళీ ఒకసారి మనం పాడుకునే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి దీనికి అంతటికి కారణం ఏంటంటే కొంత అపరిపక్వత, కొంత ఆంధ్ర పట్ల పక్షపాత వైఖరి ముఖ్యమంత్రి గారిది అనేది అర్థమవుతున్నది. అది అంటే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయా అట్లాంటివి? అదే అనుకోవాలి మనం. ఎందుకంటే సరే ఆయనే ఉద్యమంలో లేడు, అవన్నీ పక్కకు పెడదాం. బట్ ఇవాళ తీసుకున్న నిర్ణయాలు మాత్రం తెలంగాణకు అనుకూలంగా లేవు. అంటే బనకచర్లకి సంబంధించి అది ప్రతిపాదన పెడితే కనుక మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఎజెండా అయితే కనుక మేము రామని చెప్పి నిన్న ఢిల్లీలో సమావేశం అయితే జరిగింది. బట్ నిజంగా దాని గురించి చర్చ జరగలేదని అంటారా? నిన్న ఆయన bయటకు వచ్చి బనకచర్ల మీద చర్చించలేదు అన్నాడు. నేను కూడా నమ్మినాను. నిజంగానే చర్చించలేదేమో అనుకున్నాను. అనుకొని ఒక ఛానల్లో కూడా చెప్పాను, బనకచర్ల మీద చర్చ లేదు కదా, ఈ తెలంగాణ అంశాల మీదనే 13 అంశాల మీద చర్చ జరిగితే కనుక ఇది డెఫినెట్గా ఒక ముందడుగని కూడా చెప్పాను. అది లైవ్ కాబట్టి అప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ లేక అట్లా మాట్లాడాం. తర్వాత తెలిసింది ఏంటంటే చర్చ జరిగింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తర్వాత రామానాయుడు గారు స్వయంగా దాన్ని బయటకు వచ్చి ప్రెస్లో మాట్లాడారు. మరి మెయిన్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని, ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్, అదేవిధంగా పోలవరం బనకచర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క 2 సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి, ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపేసేటువంటి కమిటీ కూడా పెద్ద కాలయాపన లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళు గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. అయితే వాస్తవంగా నేను పోనన్నాడు. బనకచర్ల మీద చర్చకైతే నేను పోనన్నాడు. అవును, చర్చించేది ఏం లేదు అన్నాడు. బట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎందుకు పెట్టాడు దాన్ని అంటే, కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసింది కదా, రేవంత్ గారితో మమ్మ అనిపించుకోవాలని. అంటే కేంద్ర ప్రభుత్వమే నీళ్ళ లెక్క తేల్చేదాకా మేము ఇయ్యలేమన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా రిజెక్ట్ చేసింది. మా దగ్గర నుంచి 200 TMCలు తీసుకుపోవడానికి ప్రొవిజన్ లేదని చెప్పింది. మళ్ళీ ఫ్రెష్ డిపిఆర్తో రమ్మని చెప్పి ఇంకా ఆడ ఇష్యూ లేదు కదా. కరెక్టే. రెండవది, రేవంత్ రెడ్డి ఎప్పుడు స్పందించాలి? గోదావరి బోర్డు దగ్గరికి ఆ ప్రతిపాదన వచ్చినప్పుడు కదా ఈయన చేయాల్సింది, లేదా అపెక్స్ కమిటీకి వచ్చినప్పుడు కదా చేయాల్సింది. పిలువని పేరెంటంగా పోయాడు. మనల్ని నమ్మించడానికి ఏం చేశాడు? తెలంగాణ ఇష్యూస్ అన్నిటి కూడా నేను అందులో డిస్కస్ చేస్తున్నా, చాలా ఇష్యూస్ అపరిష్కృతంగా ఉన్నాయన్నాడు. అవును, నేను అది కూడా నిజమేనేమో, ఇది 20 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్న ఇష్యూస్ ఇవన్నీ. చెంపల్లి దగ్గర ఇవన్నీ కృష్ణాయి కూడా ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ పెట్టాడు. రామకృష్ణారావు గారు చీఫ్ సెక్రటరీ రాసిన లేఖలో ఉన్నాయి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన లేఖలో ఉన్నాయి, స్పష్టంగా మెన్షన్ చేశారు.
అంటే ఈ అన్నిటి మీద కమిటీ పడుతున్నది, చర్చ జరుగుతుందేమో అనే ఒక సంతోషం కనబడ్డది నాకు. కమిటీ ఓన్లీ బనకచెర్లకేనంటారా? కాదు, ఇవేంటంటే ఆ, అక్కడనో అబద్ధం ఆడాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చింది? ఉమ్, బనకచెర్ల మీద ఉంటే నేను పోను అన్నాడు, పోయిండు. వెళ్ళాడు. ఎజెండాలో ఉండదన్నాడు, ఉన్నది. ఎందుకంటే ఆంధ్ర నుంచి అది ఒకటే సింగిల్ ఇష్యూ. సింగిల్ పాయింట్ ఎజెండాతో ఒకవేళ- వాళ్ళు అన్ని తయారు చేసుకుని వచ్చారు అక్కడికి. ఒకవేళ ఎజెండాలో అది లేకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు చర్చకు? Yes. ఎజెండాలో ఏ ఉంది. కేఆర్ఎంబీలోనో లేకపోతే వీటి గోదావరి ఆ. రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ ఆ. దాంట్లో గురించి పోనీ చర్చించుకోవచ్చు కదా. ఎజెండాలో ఉంటే చర్చించరేమో అనుకున్నాం. ఎందుకంటే దాన్ని కేంద్రం రిజెక్ట్ చేసింది కాబట్టి. కానీ ఏం జరిగింది? కమిటీ వేశారు, బనకచెర్లను అలా పెట్టేశారు. పెట్టేశారు. అవును. మళ్ళీ బయటకు వచ్చేమన్నాడు, అది లేదు అసలు కమిటీ దాని మీద చర్చ లేదు. అది అన్నాడు. కమిటీ నిర్ణయం చేస్తే దానికి నేను కట్టుబడి ఉంటా అన్నాడు. అంటే బనకచెర్ల మీద కమిటీ కనుక ముందుకు పొమ్మని అంటే రేవంత్ రెడ్డి దానికి ఆమోదం తెలిపినట్టే. అంతే. అంతకుముందు ఏమన్నాడు? 1000 టీఎంసీలు మాకు ఇచ్చి తీసుకుపోండి ఎన్నన్నా అన్నాడు. ఉమ్, మనకు ఆల్రెడీ 1000 టీఎంసీలు మన హక్కే కదా, 968 టీఎంసీలు yes. మన హక్కే కదా. ఉమ్, అంటే ఈ రెండింటిని పోల్చి చూసినప్పుడు మన కళ్ళు కప్పడానికి మన ఇష్యూస్ని అక్కడ పెట్టాడు. ఉమ్, నిజంగానే ఆ ఇష్యూస్లల్లో సీరియస్ ఇష్యూల మీద చర్చ జరిగిందంటే సీరియస్ ఇష్యూల మీద చర్చ జరగలే. సీరియస్ ఇష్యూలు ప్రస్తావనకు కూడా రాలే. ఉమ్, అక్కడ వచ్చినాయి ఏంటంటే ఆల్రెడీ డిసైడ్ అయినాయి. ఓకే. శ్రీశైలం కింద గుంతపడ్డది. Yes. ఎన్డీఎస్ఏ ఆల్రెడీ చెప్పింది, వర్క్ స్టార్ట్ అయింది, వాళ్ళు బడ్జెట్ చేస్తారు. అలొకేట్ చేశారు. ఎందుకంటే శ్రీశైలం ఆంధ్ర పరిధిలో ఉంటుంది. అవును. అది ఆల్రెడీ వర్క్ మొదలయ్యి ఆల్రెడీ దాని గురించి డిసైడ్ అయింది. కృష్ణా బోర్డులో డిసైడ్ అయింది. ఎన్డీఎస్ఏ ఆల్రెడీ లేఖలు రాసింది. దాని మీద మళ్ళీ ఇప్పుడు చర్చించేది ఏంటి? దాని మీద టెక్నికల్ కమిటీ ఎందుకండి? టెలిమెట్రీల విషయం 3 ఏళ్ల కిందనే డిసైడ్ అయింది. కేఆర్ఎంబీలో డబ్బులు కట్టగా వాళ్ళు దాన్ని పెండింగ్లో పెట్టారు. అది కేఆర్ఎంబీలో తీర్మానం అయింది. 2 రాష్ట్రాలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. దాని మీద టెక్నికల్ కమిటీ ఎందుకు? అంటే ఇట్లాంటి అంశాల మీద విజయవాడకు కృష్ణా బోర్డు పోవాలనేది పునర్విభజన చట్టంలో ఉంది. Yes. అప్పుడు పునర్విభజన చట్టంలోనే దాంట్లో చట్టంలో తీసుకొచ్చింది ఉన్నదాన్ని అది. చట్టంలో ఉన్నదాన్ని ఎన్నో మళ్ళీ చర్చించారని అంటున్నారు. కేఆర్ఎంబీలో చర్చించినప్పుడు మాకేం అభ్యంతరం లేదని తెలంగాణ చెప్పింది. Yes. చట్టంలోనే ఉంది కదా, మీ ఇష్టం అని చెప్పారు. అంతే కదా. అదొక మళ్ళీ అదొక పెద్ద విషయం అయినట్టుగా ఇప్పుడు. ఈ మూడు కూడా నాన్ ఇష్యూస్. Yes. 4వ నాన్ ఇష్యూస్ ఏంటంటే గోదావరి బచావతవా ట్రిబ్యునల్ ఇచ్చినప్పుడు 79లో Yes. 1979. గోదావరి నీళ్ళను కనుక ప్రకాశం బ్యారేజ్ తీసుకొస్తే బై డిఫాల్ట్ 80 టీఎంసీలు నాగార్జున సార్ నుంచి విడుదల చేసేటి ఆపాలి, ఉమ్, వాటిని పై రాష్ట్రాలు వాడుకోవాలని చెప్పారు. అంటే ఏపీలో అప్పుడు తెలంగాణ ఉంది కాబట్టి నాగార్జున సార్ పైన ఏపీ 45 టీఎంసీ వాడుకోవాలన్నారు. అంటే ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ తెలంగాణకే వస్తుంది. వస్తాయి కదా అది. 35 టీఎంసీలు కర్ణాటక, మహారాష్ట్ర. Yes. అది ఆల్రెడీ డిసైడ్ అయింది. బచావ్ ట్రిబ్యునల్లో భాగం అది. సరే, అన్ని ఏం చర్చించిన చేశాడంటే అంశాలు అన్ని కూడా అన్ని వాటిల్లో కలగలిపేసేసి కలగలిపేసి ఏం చేసిండంటే నేను తెలంగాణ కోసం ఈ కమిటీ వేస్తున్నా, ఉమ్, ఈ కమిటీ డిసైడ్ చేసిన దానికి కట్టుబడి ఉంటా అన్నాడు. అంటే బనకచెర్ల ఇంకా అందులో అంతే ఇంకా. ఇది ఒక డీల్. Yes. ఆ డీల్ను తెలియకుండా ఉండటానికి తెలంగాణ ఫైటర్ లాగా కనబడ్డాడు రేవంత్ రెడ్డి. కాదు, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళారు, వీళ్ళంతా ఇన్ని మాటలు మాట్లాడారు కదా. అది మొన్నటి ఉత్తమ్ వరకు. కుమార్ రెడ్డి లాంటి వాళ్ళ కళ్ళు కప్పడానికే. మళ్ళా మాలాంటి వాళ్ళ కళ్ళని ఎట్లా కప్పలేడు. ఉమ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఏమనుకుంటారు, రేవంత్ రెడ్డి చూడు ఇన్ని ఇష్యూస్ పెట్టాడు, రేవంత్ రెడ్డి మీద ఒక పెద్ద ఆరోపణ ఉంది, చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా చేస్తున్నాడు అని. బట్ మిగతా వాళ్ళకు కూడా కళ్ళు కప్పడానికి ఇవన్నీ పెట్టాడు అక్కడ okay. వరుసగా. Hmm. వెంటనే హరీష్ రావు గారు స్పందించారు, Of course. కేటీఆర్ కూడా స్పందించారు. బట్ నేను ఇంకా ఇన్ఫర్మేషన్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల వీళ్ళు తొందరపడరేమో అనుకున్నాను. బనకచెర్ల నీళ్ళు అటు వెళ్తున్నాయి, కన్నీళ్ళు ఇటు వస్తున్నాయని అన్నారు. Hmm. బట్ ఆ కుట్రలన్నీ వాళ్ళకి తెలుసు, రాజకీయ నాయకులు కదా. అంటే ఒక పెద్ద హై డ్రామా నడిచింది. తెలుగులో దీన్ని గూడుపుట అని అంటారు. నిన్న జరిగిందంతా గూడుపుట అని, జరగబోయేది కుంభకోణం. అంటే బనకచెర్ల విషయంలో ఎందుకంత పట్టుబట్టున్నాడు ఆయన చంద్రబాబు అటు చంద్రబాబు కానీ ఇటు పక్కన రేవంత్ రెడ్డి కానీ నేను ఇవ్వడానికి రెడీగా అంటే ఉన్నాను. రేవంత్ రెడ్డికి వాస్తవంగా ఏంటంటే తెలంగాణ ప్రయోజనాల కంటే తనని ఈ స్థాయికి తీసుకొచ్చిన గురువు గారి మీద ఉండే ప్రేమ గొప్పది. అంటే ఎవరికైనా ఉండాలి, గురువు గారి మీద ప్రేమ ఉండాలి, కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. కాస్ట్ ఆఫ్ యువర్ లైఫ్, నాట్ ఓన్లీ లైఫ్ అండి, నాట్ పీపుల్స్ లైఫ్. పీపుల్స్ లైఫ్ దట్ ఇస్. ఇప్పుడు ఏంటంటే ఆయన అన్ని సాక్రిఫైస్ చేయదలుచుకున్నాడు. గురుదక్షిణ కింద తెలంగాణ నీళ్ళని ఇవ్వదలుచుకున్నాడు, తెలంగాణ ప్రయోజనాలను మంట కలపదలుచుకున్నాడు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఆయన మీద ఉన్నంత ఇంట్రెస్ట్ తెలంగాణ మీద లేదు. బనకచెర్ల విషయంలో మొత్తం అంతా ఏం చేయమని డైరెక్షన్ అంతా చంద్రబాబు గారి డైరెక్షన్ లో నడుస్తుందా? చంద్రబాబు గారి డైరెక్షన్. ఎందుకంటే ఎజెండాలో పెట్టద్దు అన్నాడు, ఎజెండాలో పెట్టాక ఎందుకు పోవాలి? తర్వాత 1.5 year నుంచి తెలంగాణలో ఎన్నో బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి కృష్ణా గోదావరి సంబంధించి. ఒక్కనాడు కూడా చంద్రబాబును జలశక్తి దగ్గర పోయి మాట్లాడుకుందాం, లేకపోతే మన ఇద్దరం మాట్లాడుకుందాం అని అన్నాడా?
మిగతా ఏ అనలేదు. సబ్జెక్ట్స్ మీద కూడా ఇద్దరు ఆ. మాట్లాడుకుందాం అన్న అయితే సబ్జెక్ట్ ఆయనకి ఎందుకు ఈయన అవసరం పడ్డది అంటే కేంద్రము రిజెక్ట్ చేసింది కాబట్టి. ఈయనతోనే టెక్నికల్ కమిటీ వేయించి మమ్మ అనిపించేసి మా ఇద్దరికి ఇబ్బంది లేనప్పుడు మీరెందుకు అడ్డుకుంటారని చెప్తారు కదా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే డిపిఆర్ అన్నీ రెడీ చేసేసుకుని ఈరోజు చర్చకు కూర్చోవటం అది కూడా కొంచెం అంతా చెప్పేసుకుని ఒక పక్కనేమో కేంద్ర పర్యావరణ అనుమతులు లేవు, దానికి పర్యావరణ అనుమతులు తెచ్చుకోవాలి. ఏ అనుమతులు రావు. ఎందుకు రావు అంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే దానికి హైడ్రాలజీ క్లియరెన్స్ ఇవ్వరు. ఎస్ ఇప్పటి వరకు ఎన్టీ రామారావు మొదలుపెట్టిన అంద్రినివా తెలుగంగ దగ్గర నుంచి ఆ పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్ళు పోయే ఏ ప్రాజెక్టుకు కూడా నికర జలాలు లేవు కాబట్టి ఇప్పటి వరకు హైడ్రాలజీ క్లియరెన్స్ రాలేదు. పనకచెర్లకు కూడా హైడ్రాలజీ క్లియరెన్స్ రావాలంటే సరిపోయే నీళ్లు ఉన్నాయనేది నిర్ధారణ కావాలి. కొత్త ట్రిబ్యునల్ రావాలి గోదావరి మీద, ఆ ట్రిబ్యునల్ తేల్చాలి ఎన్ని నీళ్లు ఉన్నాయనేది, లేదా సిడబ్ల్యూసి నీళ్ళు ఎన్ని అనేది తేల్చాలి. ఇప్పుడు పోతున్నది వరద జలాలు కాదు, అవి నికర జలాలు. వరద జలాలని ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు బయట? దాని సముద్రంలో పోతానే వృధాగా అని 1000 టీఎంసీల నీళ్లు పోతోంది, నేను దాన్ని వాడుకుంటామని 1000 టీఎంసీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి. ఇప్పుడు అంటే మహారాష్ట్రలో 2 భాగాలు ఉంటాయి. గడ్చిరోలి కూడా మహారాష్ట్రలోనే ఉంది. అవును, నాగపూర్ ప్రాంతం కూడా మహారాష్ట్ర కిందకే వస్తుంది. మహారాష్ట్రలో వాళ్ళ వాటా వాళ్ళు వాడుకోవట్లేదు, కొంత వాటర్ దాని నుంచి వస్తున్నది. వార్దా నది నుంచి, వేన్గంగా నది నుంచి, ఈ గడ్చిరోలి ఫారెస్ట్ నుంచి, సిరివంచ దగ్గర నుంచి, ఇదంతా మహారాష్ట్ర నుంచి వస్తున్నది. రైట్. మధ్యప్రదేశ్లో వేన్గంగా వార్దా మధ్యప్రదేశ్లో పుడతాయి, వాళ్ళ వాటా వాళ్ళు వాడుకోవట్లేదు. ఛత్తీస్గఢ్లో ఉన్న ఇంద్రావతి నది వాటా వాళ్ళు వాడుకోవట్లేదు. వాళ్ళు ఇప్పుడిప్పుడు ఎత్తిపోతల పథకాలు పెట్టుకుంటాను. ఈ మధ్యనే ఒకటి స్టార్ట్ చేశారు. ఒరిస్సా తన వాటా తను వాడుకోవట్లేదు. ఓకే. ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 968 ఉంటే 450 కూడా వాడుకోవట్లేదు. ఇవన్నీ కలిపితే 1000 టీఎంసీల పైన అవుతాయి. అదంతా మరి వెళ్తారు. అది వృధా జలాలు ఎట్లయితే, వరద జలాలు ఎట్లయితాయి? రైట్. కాబట్టి ఈ నీళ్లను రేపు అన్ని రాష్ట్రాలు వాడుకున్నాయి అనుకో, ఇంకా నీళ్లు ఉండవు కాబట్టి హైడ్రాలజీ పర్మిషన్ రాదు. ఓకే. మా 2 రాష్ట్రాలు మేము ఒప్పందం చేసుకుంటే మీకేం కడుపు నొప్పి అని చెప్పి, ఎందుకంటే వీళ్ళ మీద ఆధారపడి మోడీ గారు పరిపాలన చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి మీద. ఆయన సపోర్ట్తోనే కదా అక్కడ గవర్నమెంట్ నడుస్తున్నది. ఈ 2 రాష్ట్రాలు ఒక ఒప్పందం చేసుకోవడానికి ఒక కమిటీ వేశారు. ఓకే. అంటే దానికోసమే కమిటీ వేస్తే రేవంత్ రెడ్డిని తప్పుపడతారు కాబట్టి ఈ నాన్ ఇష్యూస్ అనేది అలా తీసుకొచ్చి పెట్టారు. తెలంగాణలో ఇప్పటికే పరిష్కారమైన ఇష్యూస్ను చర్చించినట్టుగా అలా పెట్టారు. టెక్నికల్ కమిటీకి అవి నివేదిస్తారు. ఒరిజినల్గా చర్చించాల్సిన అంశాల మీద నిన్న చర్చ జరగలేదు. ఉదాహరణకు చెప్తాను నేను. వార్దా నుంచి మొదలుపెట్టి సీతారామ దాకా గోదావరి మీద తెలంగాణ వాటా నీళ్లకు నేను అడ్డుదలుగుతలేనని చంద్రబాబు అన్నాడు. వాళ్ళ నీళ్లు వాళ్ళు వాడుకోవచ్చు అన్నాడు. మరి వాటికి ఇచ్చిన వాటికి అభ్యంతరాలకు ఆ లేఖలను వెనక్కి తీసుకోమని నిన్న రేవంత్ రెడ్డి అడగాల్సి ఉండే. అడగలేదు. అడిగితే చంద్రబాబు నాయుడు నో చెప్పడానికి అవకాశమే లేదు. రైట్. ఎందుకు అనంటే అవి మన నీళ్ళు. సార్ ఎందుకు మాట్లాడుతున్నారు సార్? మీరు అనలిస్ట్ కాబట్టి, ఈ వ్యవహారాల మీద అవగాహన ఉంది కాబట్టి. కానీ ఎవరైతే ముఖ్యమంత్రి చుట్టూతూ ఉన్నవాళ్ళు ఈ అంత అవగాహన మీద వాళ్ళు ఆయనకి సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఎంత వార్దా నుంచి సీతారాం ప్రాజెక్ట్ వరకు వస్తే మనము మధ్యలో ఎన్ని ఉన్నాయి, ఎంత నీరు ఎట్లా వెళ్తోంది, ఏ రకంగా దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారనే విషయం మీద అంటే ఆయన పెట్టుకోవాలి, అటువంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని పక్కన పెట్టుకోవాలి. సరే. బట్ ఏది ఎట్లున్నా చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్టేట్మెంటే కదా ఆంధ్రలో ఈ మధ్యన మీడియాలో వచ్చింది. అవును. ఇవన్నీ పక్కకు పెట్టి బనకచెర్లను ఎజెండాలో పైన పెట్టి దాని మీద టైం అంతా దాని మీద పెట్టి బయటకు వచ్చి నేను మాట్లాడలేదు. ఒక ప్రాజెక్ట్ మీద కేంద్రం ఒక రకంగా 2 రాష్ట్రాలని పిలవటం అనేది ఎప్పుడన్నా జరిగిందా? రిక్వెస్ట్ చేస్తే పిలుస్తారు. అంటే కానీ అదే కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి రెండు రాష్ట్రాలకి సమప్రాధాన్యం కల్పించాలని చెప్పి ఎప్పుడన్నా మాట్లాడితే జరిగినాయా? మీరు తెలుసుకోండి అన్నారు. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. రైట్. అయితే ఎందుకు మరి రిటర్న్ బేన్ అయ్యి కొంతమంది అనుమానం వస్తుంది. మరి చంద్రబాబు చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బనకచెర్ల ప్రాజెక్టు ఎందుకు రివర్స్ పోయింది అంటే రూల్స్ ప్రకారంగా సిడబ్ల్యూసి రూల్స్ను వైలేట్ చేయదు. ఓకే. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రూల్స్ను వైలేట్ చేయదు. అందుకని వెనుకపోయినాయి. మరి దానికి పరిష్కారం ఏంది అంటే తెలంగాణ ఒప్పుకోవాలి. తెలంగాణ ఒప్పుకోవాలని పరిష్కారం ఏంది? రేవంత్ రెడ్డి మీద నింద వస్తుంది కాబట్టి కమిటీ మీద పోవాలా నింద. ఆ కమిటీలో బనకచెర్లు ఒకటే పెడితే అనుమానిస్తారు కాబట్టి ఇవన్నీ జోడించాలి. ఓకే. ఇది డ్రామా. ఇది నదీ జలాల అనుసంధానం అని చెప్పి మొదట్లో మోదీ గారు వచ్చినప్పుడు మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించి నదీ జలాలను కలుపుతామని అన్నారు. సో ఇప్పుడు గోదావరి, కృష్ణ దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న గొడవ యాక్చువల్గా చెప్పాలనంటే, సో ఆ 2 కలిపితే గనక నిజంగా ఏపీ ఎన్ని నీళ్లు వాడుకుంటోంది, తెలంగాణ ఎన్ని నీళ్లు వాడుకుంటోంది అనేది మనం జస్టిఫై చేయొచ్చా? అంటే వాళ్ళు కూడా వాడుకోవట్లేదు. ఇప్పుడు
512 టీఎంసీలు వాళ్ళకు ఉన్నది, మనకు 968 ఉన్నది. ఎస్ బట్ వాళ్ళు కూడా వాడుకోవట్లేదు కదా, పోలవరమే రెడీ కాలే కదా, పోలవరం రెడీ అయితే కదా. అవును కాబట్టి మనకు లెక్కలను తేలాలంటే కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ఏ రాష్ట్రం ఎంత వాడుకుంటుంది, వాళ్ళకున్న అలొకేషన్ ఏంది, ఎంత వాటర్ వృధాగా సముద్రంలో పోతున్నది అనే లెక్కలన్నీ సిడబ్ల్యూసి చేయాల్సి ఉన్నది. రైట్. ఇప్పుడు బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బనకచెర్ల విషయాన్ని, బట్ చెప్పే విధానంలో కొంత వెనకబడుతోందని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి మీరు ఏమంటారు ఆన్సర్? అంటే ప్రజల లోపలే వాళ్ళు చెప్పేది ఎవరికి, ప్రజలకే కదా. అవును ప్రజల లోపల ఒక ఉద్యమ స్థోయి కల్పించాలి. రైట్. జల సాధన ఉద్యమాన్ని కేసీఆర్ 40 రోజులు నడిపాడు 2012లో 2002లో. ఆయన ఒక్కడే ప్రజలకు అర్థమయ్యే భాషలో సామెతలను జోడించి అద్భుతంగా చెప్పగలుగుతాడు. మళ్ళీ ఆయనే పెద్ద ఎత్తున ఆ జలసోయి కల్పించడానికి ప్రజల్లోకి రావాలి. అసెంబ్లీకి బొమ్మని నేను చెప్పను, గౌరవం లేని కాడికి పోవద్దు ఆయన, కానీ ప్రజల్లో ఆయన గౌరవం ఉంది. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూడా, ఆ పార్టీ నాయకులు నిరంజన్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు, ఇంకా చాలామంది నాయకులు వాళ్ళ స్థాయిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ కేసీఆర్ రావడము వేరు, ఇంతమంది రావడం వేరు. ఇప్పుడు రైట్. లేకుంటే తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుంది. మళ్ళీ కృష్ణా గోదావరి జలాలు గలగల గోదావరి తరలిపోతుంటుంది, బిరబిర కృష్ణమ్మ పరుగులు ఇడుతూ ఉంటుంది. తెలంగాణకు కష్టాలు కన్నీళ్లు ఎడారిగా మారుతాయి. రైట్. నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు బనకచెర్ల అనేది తెలంగాణకి ఏ రకంగా నష్టదాయకం కాగబోతోంది రాబోయే రోజుల్లో అన్నదానికి మీరు ఇచ్చే వన్ వర్డ్ ఆన్సర్? మనకున్న హక్కులు పోతాయి. రైట్. రేపటి రోజు మన నీళ్ళను కూడా మనం వాడుకోలేని ఒక సందిగ్ధ పరిస్థితి వస్తుంది. రిజర్వేషన్లకి సంబంధించి 42% రిజర్వేషన్ బీసీలకి సాధ్యమా? ఇస్తుందా గవర్నమెంట్? ఇప్పుడు ఇయ్యదు. రేపు లోకల్ ఇవ్వాలనే ఆలోచన లేదు, ఇవ్వాలనే ఉద్దేశం లేదు. లోకల్ ఎలక్షన్స్ లో మేము రెడీ చేస్తున్నాం అని చెప్పని అంటున్నారు. లోకల్ ఎలక్షన్ లో రెడీ చేయడం కాదు, లోకల్ ఎలక్షన్ ఎట్లా వాయిదా వేయాలని చెప్పి తానవ్వక నొప్పించక తప్పించుకు తిరగాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలో భాగంగా ఆర్డినెన్స్ వచ్చింది. ఇది జస్ట్ ఎలక్షన్స్ను వాయిదా వేయడానికి తెచ్చుకున్న ఆర్డినెన్స్ ఇది. అదేంటి అందరినీ రెడీ చేయండి అని చెప్పి మంత్రులందరికీ మొన్న దిశానిర్దేశం చేస్తున్నాను నిన్ను కూర్చోబెట్టాయన. ఎట్లుంటుందంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. రెడీ చేయండి అని చెప్తే రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉందని బీసీలు అర్థం చేస్తారు. సెప్టెంబర్ 30 తారీఖు లోపల మీరు ఎన్నికలు నిర్వహించండి అని చెప్పి కోర్టు కూడా ఆదేశాలు ఇస్తుందని చెప్పి దాన్ని ఎట్లా మరి కోర్టు ఇచ్చింది కాబట్టి ఎట్లా వాయిదా వేయాలి? ఓకే, హైకోర్టు ఇచ్చినట్టుగా 3 నెలల్లో ఎలక్షన్లోకి పోవాలి. అవును. పోతే ఏమవుతుంది? ప్రజాక్షేత్రంలో ఇవాళ కాంగ్రెస్ మైనస్లో ఉంది. అవును. జిల్లా పరిషత్తులు రావు, మండల ప్రజా పరిషత్తులు కూడా రావు. అక్కడక్కడ కొందరు ఎంపీటీసీలకు వెళ్తారు, కొందరు జెడ్పీటీసీలకు వెళ్తారు, స్థానికంగా బలం ఉన్న వాళ్ళు. కానీ ఒక పెద్ద ఎత్తున 32 జెడ్పీ చైర్మన్ పదవులు టీఆర్ఎస్కు ఉండే. అవును. కొంతమంది అటు ఇటు మారినా కూడా ప్రజల లోపల ఇంకా చెక్కు చెదరలేదు. ఈ 1 ఇయర్లో 1.5 ఇయర్లో రేవంత్ రెడ్డికి వచ్చిన స్పందన ఏదైతే ఎలక్షన్లో వచ్చిందో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, అది కూడా కొంత మైనస్ అయింది. ఓకే. ఆ మైనస్లో కొంత బీజేపీ సొత్తు చేసుకున్నా కూడా చాలా వరకు మళ్ళీ బీఆర్ఎస్ ప్రజల లోపల ఒక రీథింకింగ్ స్టార్ట్ అయింది. మేము తప్పు చేసినామేమో, నమ్మించాడు, హామీలను నమ్మి ఓట్లేసాము. ఈ టైంలో ఎలక్షన్ పెట్టినట్టయితే రేవంత్ రెడ్డికి భంగం అవుతుంది. రెఫరెండం కింద తీసుకోవచ్చు అంటారు. అది రెఫరెండం అయినా కాకపోయినా సీట్లు రాకపోతే ఏమైందంటే తన ఫెయిల్యూర్ ఉంటుంది. అవును. కాంగ్రెస్లో ఇప్పటికే కొన్ని గొంతులు మాట్లాడుతున్నాయి, ఇక పెద్ద ఎత్తున ఆయన దించాలనేది ఒక వేవ్ వస్తుంది. ఓకే, ఈజ్ ఫెయిల్యూర్ సీఎం అని. అదంతా అవసరమా అని చెప్పి ఏం చేస్తాడంటే ఈ ఎలక్షన్లను దాటేయాలి. మరి హైకోర్టు ఇచ్చింది, తనంతట తను పోతేనే ఈయనకి ఇష్టం లేదంటారు, ప్రభుత్వం రెడీగా లేదని అంటారు. అందుకని ఏం చేసిండంటే ఆర్డినెన్స్ తెచ్చాడు. ఓకే. ఆర్డినెన్స్ తేవడం వల్ల బీసీలు కొంతమంది ఆయన బుట్టలు పడ్డారు. మా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గారు కూడా ఆయన బుట్టలు పడ్డారు. ఎందుకంటే పేరు చెప్పండి, ఎందుకు ఆ భ్రమలకు లోనయ్యారు. అంటే వేరే ఉద్దేశం, బీసీల్ని హక్కును చేర్చుకోలేకపోతున్నారు అని చెప్పి డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఏంటంటే కవిత గారు బీసీల పక్షపాతే, బీసీల కోసం ఉద్యమాలు కూడా చేశారు. నేను కూడా ఆమెతో పాటు పార్టిసిపేట్ చేశాను. కానీ ఈ గూడుపుటాన్ని ఆమె అర్థం చేసుకోలేకపోయారు. ఆమె ఏమనుకుందంటే ఆర్డినెన్స్ ఇవ్వడం వల్ల ఎన్నికలు పెట్టవచ్చు కదా అనుకున్నారు. అయితే చరిత్ర తెలియదు ఆమెకు పాపం. నీలం సంజీవ్ రెడ్డి గారు కూడా ఇట్లా బీసీలకు రిజర్వేషన్స్ పెంచాలని ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. దాన్ని ఆ రోజుల్లోనే కోర్టు కొట్టేసింది 1960s. 59-60 మధ్యలో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అందులో షెడ్యూల్ 9లో చేర్చాలి. ఇప్పటి వరకు అట్లా చేర్పించి సక్సెస్ అయింది ఓన్లీ తమిళనాడు, జయలలిత. ఈ తమిళనాడు తరహాలో రాజ్యాంగ సవరణ జరిగితే తప్ప ఇది అమల్లోకి రాదు. ఈ ఆర్డినెన్స్ని ఎవరు ఛాలెంజ్ చేసినా కొట్టుకుపోతుంది.
కేసీఆర్ గారు కూడా చెప్పారు దాదాపు 12% ఆఫ్ రిజర్వేషన్ నేను ఇప్పిస్తాను అది కూడా ముస్లిమ్స్కి పోయింది అని కదా. చెప్పి. అది కూడా పోయింది. అయితే నేనేమంటున్నా అంటే ఉమ్. ప్రాపర్ ఛానల్లో కనుక దాన్ని తీసుకొస్తే అది సక్సెస్ అవుతుంది. అవుతుందా? ప్రాపర్ ఛానల్లో అంటే మ్మ్. ఈయన ఎంపీలు అందరినీ వెంట పెట్టుకోపోవాలి, చంద్రబాబు నాయుడు సపోర్ట్ తీసుకోవాలి, తనకున్న ఫ్రెండ్షిప్ను, ఉమ్. నితీష్ కుమార్ సపోర్ట్ తీసుకోవాలి, ఎందుకంటే బీహార్లో ఆయన అమలు చేయాలనుకుంటాడు కాబట్టి. ఓకే. రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు బీహార్ను కూడా పెట్టవచ్చు, ఆంధ్రాను కూడా పెట్టవచ్చు, తెలంగాణ కూడా పెట్టవచ్చు. ఉమ్. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళిద్దరి చేతిలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎస్. డెఫినెట్గా సక్సెస్ అవుతాం. 50 దాటదు కదండి రిజర్వేషన్. దాటవచ్చు. అప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేస్తే కోర్టుకు వచ్చని చేయదు. ఇంకా కోర్టు పని ఏంది? రాజ్యాంగాన్ని అమలు చేయడం. రాజ్యాంగంలో భాగమైనప్పుడు కొట్టేస్తారు కదా. సో కులగణన సర్వే చేశాము, కేంద్రం కూడా కులగణన సర్వే చేస్తోంది. సో ఇదంతా కూడా బీసీలకి రిజర్వేషన్ కల్పించే ప్లాన్లో భాగంగానే అని చెప్పి మొన్నటి వరకు రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది, కేంద్రంలో కూడా అదే జరుగుతోంది అని అంటున్నారు. నిజంగా ఆ యాంగిల్లో చేస్తున్నారా ఇప్పుడు దేశం మొత్తం మీద? చేయట్లేదు కాబట్టి ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకురావడం వల్ల ఏంటంటే బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది జనానికి అర్థమవుతుంది. జనం ఆ భ్రమలకు లోన్ అవుతారు. తర్వాత ఏం జరుగుతుంది? ఆర్డినెన్స్ను కోర్టు స్టే చేస్తుంది. దాని ముందే ఏం చెప్తాను, నేను సుప్రీంకోర్టు నుంచి లాయర్లను తీసుకొచ్చి నేను మంచిగా వాదించినట్టు చేస్తా అంటున్నాడు. అవును. ఎవరైతే వెనకాల ఉండి ఇటువంటి కేసులు వేయిస్తారో వాళ్ళ భరతం పడతా అంటున్నాడు. అవును. అంటే ముందే ఆయన 2 విషయాలు చెప్పాడు. ఇది ఎట్లా కొట్టుడు పోతుంది కాబట్టి అక్కడ ఆడ బీఆర్ఎస్ను బ్లేమ్ చేయొచ్చు. ఆయనే వేయిస్తాడు ఎవరితోనో, ఓ రెడ్డితోనే వేయిస్తాడు. వేయించిన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు వేయించాలని వాళ్ళ మీద బురద చల్లుతాడు. ఓకే. తర్వాత సుప్రీంకోర్టు లాయర్లను తెస్తాడు 10 లక్షలు గంటకు ఫీజు ఇచ్చి. ఆయన డబ్బు కాదు కదా, ప్రజల డబ్బే కదా. వాళ్ళు బలంగా వాదించినట్టుగా మీడియాలో ప్రచారం అవుతుంది. తర్వాత అది స్టే వస్తుంది ఆర్డినెన్స్ మీద. ఎంతమంది సుప్రీంకోర్టు లాయర్లు వచ్చినా ఇందిరాసా అనే కేసులో ఇచ్చిన ఆర్డర్ను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ ఆర్డినెన్స్ చెల్లదు. ముందు అయితే స్టే ఇస్తారు, లేకపోతే కొట్టేస్తారు. కొట్టేసినాక ఏం చేస్తాడు? సుప్రీంకోర్టు పోతాడు. సుప్రీంకోర్టు పోయి మేము డెడికేటెడ్ కమిషన్ వేసాం, మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చాం, మేము బిల్లులు పంపించాం, రాష్ట్రపతి గారి దగ్గర బిల్లులు ఉన్నాయి, కాబట్టి మా ప్రాసెస్కు ఈ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ మాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి దాని మీద స్టే ఇవ్వండి అంటిల్ ద డిస్పోజల్ ఆఫ్ ది బిల్స్ పెండింగ్ ఎట్ రాష్ట్రపతి భవన్. స్టే వస్తుంది. రైట్. స్టే ఇస్తుంది. ఈ 4-5 నెలల్లో తను మేకప్ చేసుకొని ఎక్కువ సీట్లు గెలవడానికి రేవంత్ రెడ్డి తాపత్రయపడతాడు. ఈజ్ బయింగ్ ద టైం ఆర్డినెన్స్ వల్ల. ఎందుకని అంటే అంత స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా అధికార పార్టీనే దాంట్లో ప్రాబల్యం కనిపిస్తుంది. ఇప్పుడు అట్లా లేదు వాతావరణం. ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా రాగానే ఇట్లా ఫెయిల్ అయిన సందర్భం భారతదేశంలో లేదు. ఫెయిల్ అయిందని మీరు రూలింగ్ ఇచ్చేస్తున్నారు. నేను చెప్పడమే కాదు, ప్రజల్లో పోతే తెలుస్తుంది. మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కాదు కిషోర్, మీరు జనంలో పోయి మైక్ పెట్టండి. పచ్చి బూతులు తిడుతున్నారు, సరే బూతులు కట్ చేయండి, సరే, బట్ వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పండి. సో ఇప్పుడు ఆర్డినెన్స్కి సంబంధించి కవిత గారు మాట్లాడుతున్న వాయిస్ని మీరు ఏ రకంగా అర్థం చేసుకున్నారు? ఆమె ఏదో కావాలని ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అనే మోటివ్స్ నేను అంటగట్ట. ఎందుకంటే ఆమె ఒక ఐకాన్ తెలంగాణకు. తెలంగాణలో సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపిన ఆమె, జాగృతి లాంటి ఒక గొప్ప సంస్థను ఇంకా ఆవిడని పైకి తీసుకొస్తున్నారు మీరు. నేనేమంటున్నా అంటే కవితను నేనేమి ఆమె చేసిన కాంట్రిబ్యూషన్ నేను పక్కకు పెట్టా. రైట్. బీసీల విషయంలో ఆమెతో కలిసి నేను ఉద్యమంలో పాల్గొన్నా, మీటింగ్స్లలో పాల్గొన్నా. బీసీల పట్ల ఆమెకు చిత్తశుద్ధి ఉంది. కానీ అదే ఆ స్టేట్మెంటే నేను ఒప్పుకోవట్లే. బీసీలకి ఆవిడ ఆ బీసీల విషయంలో ఆవిడకి చిత్తశుద్ధి అని అంటే బీఆర్ఎస్కి లేదనేగా మీ అర్థం? లేదు, నేను అనేది ఏంటంటే ఆమెకు చిత్తశుద్ధి ఉంది. బట్ ఈ విషయంలో బీఆర్ఎస్ కరెక్ట్గా అర్థం చేసుకున్నది ఆర్డినెన్స్ను, కవిత గారు సరిగ్గా అర్థం చేసుకున్నది. ఓకే. వాళ్ళిద్దరి మధ్య వ్యత్యాసాన్ని నేను చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఉంటాయి మనస్పర్ధలు, రేపు కలిసిపోతారు. అంత మాత్రాన ఇప్పుడు నేను వాళ్ళిద్దరి మధ్యలో విడదీయరాని అంత అనుబంధం ఉందని కానీ అంత గ్యాప్ వచ్చిందని కానీ నేను ధృవీకరించదలుచుకోలేదు. బట్ ఏది ఏమైనా కూడా ఆమె తను రియలైజ్ కావాలి, ఈ ఆర్డినెన్స్ను ఆమె సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆవిడంతటా ఆవిడగా అడుగులు వేయటం అనేది దేనికి సూచిక అని అంటారు? ప్రతి విషయంలో కూడా ఈ రోజుల్లో ఎప్పుడైనా ఇండిపెండెంట్గా ఎదగాలనుకున్న వాళ్ళు వేయొచ్చు, తప్పలేం లేదు. తామే అడుగు, కానీ తండ్రిని కాదని ముందుకు వెళ్ళటం కాదని పోతున్నదని నేను అనుకోను. ఈ ఒక్క విషయంలోనే ఆమె ఈ విషయంలో కొంచెం తొందరపడ్డదని అనిపిస్తుంది. మల్లన్న విషయంలో కూడా మల్లన్న విషయంలో ఆయన ఒక సామెతను వాడాల్సిన దగ్గర వాడలేదు. ఓకే. అక్కడ మా కులానికి మీ కులానికి మధ్య అనాల్సింది వ్యక్తిగతంగా ఆమె మీరు నువ్వు అని మాట్లాడుకుంటూ పేరు కూడా తీసుకొని మంచం పొత్తు అనేసరికి అది ఒక తప్పుడు గమనించింది. మల్లన్న ఉద్దేశం కూడా అది కాదు, మల్లన్న ఆ ఉద్దేశంతో అనలేదు కూడా. బట్ ఆయన యథాలాపంగా అనేసిండు. సరే, భాష తప్పు కాదు, సామెత తప్పు కాదు, సందర్భం తప్పు.
కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఎందుకు స్పందించలేదు ఈ విషయం మీద? మల్లన్న వ్యాఖ్యల మీద కానీ, మల్లన్న తన మీద దాడి చేసిన విషయం కానీ, ఆ తర్వాత ఎందుకు స్పందించలేదంటారు? మీరు వాళ్ళని అడగాలి. మీరు కూడా మీరు ఉన్నారు కాబట్టి నేను అంటున్నాను. నేను పార్టీకి సంబంధం లేదు. నేను అంటే పార్టీకి సంబంధం లేదు, మీరు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి నేను మీ ఆలోచన ఎట్లా ఉంది అనేది. ఖచ్చితంగా ఆ వ్యాఖ్యలను అందరూ కూడా ఇప్పుడు కేటీఆర్ గారి మీద మాట్లాడారనంటే మహా టీవీ మీద దాడి చేసి వచ్చారు. అంటే సభ్య సమాజం దాన్ని మనం ఎవరైనా కూడా మల్లన్న మాట్లాడిన దాన్ని సమర్థించాలి. అది సామెత తప్పని కూడా నేను అన్నా. కానీ వాడిన ప్రయోగం అక్కడ కవిత గారిని ఏకవచనంతో మాట్లాడుతూ ఆమెను ఉదాహరిస్తూ అట్లా మాట్లాడడం అనేది రాంగ్ మెసేజ్ పోయింది అంటున్నా. బట్ ఆ సామెత కరెక్టే, సందర్భం తప్పు. కానీ కేటీఆర్ గారికి కవిత మధ్య కూడా చాలా గ్యాప్ పెరుగుతోంది, కావాలని గ్యాప్ తీసుకొస్తున్నారన్న మాట వినిపిస్తోంది. కేటీఆర్ గారు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన తీసుకునేది పార్టీ ఇంప్రూవ్మెంట్ కోసం తీసుకుంటాడు, పార్టీని పరిరక్షించుకోవడానికి తీసుకుంటాడు. సింగరేణి వ్యవహారంలో ఆయన కావాలని తీసుకున్నారా? ఆయన ఆ రకంగానే తీసుకున్నారా? సింగరేణి బొగ్గని కార్మిక సంఘం అనేది పార్టీ పెట్టింది, కవిత గారు పెట్టలేదు దాన్ని. అవును, పెట్టిన తర్వాత కవిత గారు దానికి అధ్యక్షురాలు అయ్యారు. అవును, ఒక ఎంపీగా కూడా ఆమె అధ్యక్షురాలు చేశారు, ఉండాలి. ఎందుకంటే సెంటర్లో 49% సింగరేణిలో వాళ్ళ వాటా ఉంది కాబట్టి ఎంపీగా ఉన్నది కాబట్టి ఆమె ఉంటే బాగుంటుంది. ఉద్యమ కాలంలోనే ఆమెను కేసీఆర్ గారి దగ్గర పోవాలంటే కూడా అప్రోచ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కవిత గారు ఉంటే బాగుంటుంది అనుకొని ఆ రోజుల్లోనే వాళ్ళు పెట్టుకున్నారు. ఈ టైంలో తీసేయటం ఏంటి మరి? ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఆమె ఇక్కడ ఎమ్మెల్సీ, పార్టీ నిర్ణయాలను ఎందుకు తీసుకున్నారని మనం అడగలేం. ఇక్కడ ఆ గ్యాప్ మీరు అన్నారు కదా, గ్యాప్ పెరుగుతున్న సందర్భంగా వాళ్ళు జాగ్రత్త పడతారు కదా. ఓకే, జాగ్రత్త పడతారు కాబట్టి నిన్న సమావేశం జరిగినట్టుంది. సో ఇప్పుడు తెలంగాణ మ్యాప్కి సంబంధించి ఒక సబ్జెక్ట్ ఈ మధ్యన మనకి బాగా నడిచింది. సో దాని మీద కొంచెం మాట్లాడదామని అనుకుంటున్నాను మీతో. ఎందుకని ఆ విషయంలో మాధవ్ ఇచ్చారు ఇట్లాగో అని చెప్పి ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఆయన ఇచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో దాంట్లో మొత్తం అంతా అవకతవకలు కనిపించినాయని అంటున్నారు. ఏం జరిగింది అసలు ఆ వ్యవహారం? అంటే బీజేపీ అధ్యక్షుని స్థాయిలో ఉన్న వ్యక్తి తను ఎవరికో చెప్పి ఆర్డర్ ఇచ్చి ఉంటాడు. తెలంగాణ వచ్చిన తర్వాత పాత మ్యాప్లన్నీ దాన్ని కట్ చేసి ఇవ్వాలి కదా, జాగ్రత్తగా తగలబెట్టరు కదా, తగలబెట్టరు కదా. ఇప్పుడు షాపులలో అవును, ఇప్పుడు భారతదేశ పటం ఏమని అంటాం, ఇప్పటికి కూడా పాత పటాలే అమ్ముతున్నారు. ఎందుకంటే ఓల్డ్ స్టాక్ అంతా అట్లే ఉంది. ఓహో, అట్లా ఎవరో తెచ్చారు, దాన్ని చూసుకోలేదు, దాన్ని మంచిగా నీట్గా ఫ్రేమ్ కట్టించి ఆయనకి గిఫ్ట్ ఇచ్చాడు. అది ఫోటో తీసినప్పుడు అందులో తెలంగాణ లేదు, లేదు, బై మిస్టేక్ జరిగిందని అనుకోవాలి. అది ఇంటెన్షనల్ గా బీజేపీ అట్లా చేస్తాను నేను అనుకోను. దాన్ని రాజకీయాలు ఎట్లా అయిపోయినాయంటే ప్రతి ఇష్యూను వాడుకుంటున్నారు, వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి వాడుకోనియండి. బట్ తెలంగాణ అస్తిత్వానికి మాత్రం ప్రమాదం జరుగుతున్నది. ఆ మ్యాప్ ద్వారా ఫస్ట్ మాట్లాడిన మాటే మళ్ళీ ఇది కూడా మ్యాప్ ద్వారా జరుగుతున్నదని నేను అన్నా. ఆ మ్యాప్ మాధవ్ గారు బై మిస్టేక్ ఇచ్చారని నేను అనుకుంటున్నా, కావాలని ఇంటెన్షనల్ గా ఇచ్చింది కానే కాదు. అది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు గారిని ఎన్నుకోవటంలో కూడా బీఆర్ఎస్ పాత్ర ఉందన్న మాటలు బయటకు వచ్చినాయి. అట్లా ఉండదండి బీజేపీలో ఎప్పుడు కూడా. బీఆర్ఎస్ బండి సంజయ్ ని తీసేయడానికి బీఆర్ఎస్ పాత్ర లేదు. బండి సంజయ్ వ్యవహారం వేరండి. ఇక్కడ నేను అన్నారు కదా, ఇప్పుడు అంటున్నారు కదా, కేసీఆర్ గారు కిషన్ రెడ్డి గారు ఆయన అధ్యక్షుడైతే ఎవరు మాట్లాడలా, కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడైతే ఎవరు మాట్లాడలా. ఎందుకనంటే కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ కి బాగా దగ్గర కాబట్టి ఆయన్ని పెట్టారు అని చెప్పి అప్పుడు ఎన్నికలప్పుడు మాట్లాడుకున్నారు. బండి సంజయ్ గారు ఫుల్ వ్యతిరేకి కాబట్టి ఆయన్ని తీసేశారని మాట్లాడారు. ప్రజల్లో ఒక రకమైన అమాయకత్వం ఉంది కాబట్టి ఇట్లా లీడర్లంతా ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటున్నారు. ఒక బీసీని కాదని ఓసీ వానికి సంబంధించిన వ్యక్తిని బీజేపీ అధ్యక్షుడిగా ఈరోజు నిలబెడుతున్నారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల వ్యవహారం ఇంత పెద్ద ఎత్తున ఉవ్వెత్తున రిజర్వేషన్ల వ్యవహారంలో చర్చలు జరుగుతున్నప్పుడు, ఎలాగైనా దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు దాన్ని పక్కన పెట్టి బీజేపీ ఎందుకు రామచంద్రరావు గారిని ఎన్నుకుంది అనేది ఇక్కడ. బీజేపీ కేవలం బీసీని ఒక అధ్యక్షునిలాగానే చూడాలనుకోవట్లేదు, బీసీని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటుంది. దానికోసం స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ వాళ్ళకి కావాలి. ఒక బాగా అడ్డం వచ్చినప్పుడు ఒక్క అడుగు వెనక్కేసి లంఘించి 2 అడుగులు పైకి దునుకుతాం. అంటే అక్కడ నడుచుకుంటూ పోయి 2 అడుగులు దునకాలంటే సాధ్యం కాదు. ఒక్క అడుగు వెనక్కేస్తేనే దునకడానికి కావాల్సిన శక్తి వస్తుంది. బట్ ఆ స్టాప్ గ్యాప్ పర్సన్కి అది అర్థం అవ్వటానికి, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం అయ్యే విధంగా తెలియజేయడానికి అన్ని స్ట్రాటజీలు అందరికి అర్థం కావాల్సిన అవసరం లేదు. స్ట్రాటజీస్ వేసేవాళ్ళు నాగపూర్లోనూ ఉంటారు, లేకుంటే ఢిల్లీలో మోడీ గారి ఇంట్లో ఉంటారు. వాళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళకి ఎవరికి అర్థం కాదు అది. అవును, బట్ స్ట్రాటజీ అది. బండి సంజయ్ వెనక్కి లాగడం స్ట్రాటజీ, ఆ ప్రచారాన్ని కేసీఆర్ మీదకి తిప్పడం స్ట్రాటజీ. ఎవరైతే బండి సంజయ్ వెనక్కి లాగారో వాళ్ళే కేసీఆర్ దీని వెనకాలనని ప్రచారం చేశారు. బీఆర్ఎస్ ఎక్కడా కూడా బీజేపీకి అనుబంధం కాదు, అవకాశమే లేదు కదా. లేదు కదా, మరి ఎందుకు ఆ మాట బయటకు వస్తుంది పదే పదే? వాళ్ళే చేయిస్తారు. ఎట్లుంటుందంటే
జనంలో అమాయకత్వం ఉన్నంత కాలం, చైతన్యం రానంత వరకు ఎస్ అభూత కల్పనలు, అసత్యాలు, అర్ధసత్యాలు, అబద్ధాలు ఇవే రాజ్యం వెళ్తుంటాయి. ఇదివరకు కొంచెం ఆలస్యంగా పోయేటి, ఇప్పుడు సోషల్ మీడియా వల్ల 1 మినిట్లో పోతున్నాయి. దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ప్రజల్లో చైతన్యం రావాలి. ఈటెల రాజేందర్ గారు కాబోయే ముఖ్యమంత్రి, బీజేపీకి కాబోయే ముఖ్యమంత్రి అంటే మీ అభ్యర్థి అని మనం అనుకోవచ్చా? మరి మీరు అంటారా? వాళ్ళు దానికి వాళ్ళు ఒప్పుకుంటారా? పేరు చెప్పారండి, ఆ, బట్ జరగబోయేది చెప్తాను నేను. చెప్పండి. రామచంద్రరావు నా దగ్గర మిత్రుడు, ఇప్పుడు కాదు. ఎస్ 1979-80లో నేను జనరల్ సెక్రటరీగా ఆర్ట్స్ కాలేజ్ పోటీ చేసినాడు, ఆయన జాయింట్ సెక్రటరీగా పోటీ చేశాడు. ఓకే. అప్పటి నుంచి నాకు తెలుసు ఆయన, అంటే 45 ఇయర్స్, 45 సంవత్సరాల నుంచి తెలుసు. గొప్ప నాయకుడు, మచ్చలేని నాయకుడు, పార్టీ పట్ల నిబద్ధత ఉన్న నాయకుడు. ఎన్ని సర్టిఫికెట్లు ఉండాలనో అన్ని ఇవ్వచ్చు మనం రామచంద్రరావుకి. అన్ని రకాలుగా అర్హుడైన నాయకుడు. 45 ఏళ్ళుగా అధ్యక్ష పదవి ఇవ్వకపోయినా ఎన్నడూ అలగలేదు ఆయన. అది ఆయన కిరీటం కాదు, అధ్యక్ష పదవికి ఆయన ఆభరణం. కొంతమంది పదవులకు వాళ్ళ పదవులకు అనేది ఇస్తారు, ఈయన అటువంటి వ్యక్తి. కాబట్టి ఈజ్ ద రైట్ చాయిస్, రైట్ పర్సన్. స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ ఎందుకు కావాల్సి వచ్చిందంటే బీసీని అధ్యక్షుడిని చేయడంలో బీజేపీ కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. బీసీలలోనే 2 వర్గాలైనాయి. వాళ్ళిద్దరి మధ్య వైరాన్ని ఇప్పుడు పరిష్కరించే పరిస్థితి లేదు. రైట్, కరెక్ట్. ఇంకోటి కూడా చెప్పగలుగుతా, వాళ్ళ ఫుల్ టర్మ్ రామచంద్రరావును ఉంచారు. ఆయనతో అండర్స్టాండింగ్లో ఉండొచ్చు, లేదంటే చెప్పకుండానే ఆయన ఏదో ఒక రోజు పిలిపించి బీసీని ఒక అధ్యక్షుని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు కేంద్రంలోకి రండి అని స్టెప్ డౌన్ చేసి ఆయన కేంద్రంలో ఏదైనా పదవి వచ్చు, పార్టీలో ప్రమోషన్. రైట్. ఖచ్చితంగా బీసీ అధ్యక్షుడిని ఎలక్షన్ల కంటే ఒక 6 నెలల ముందో 1 ఇయర్ ముందో చేస్తారు. ఇప్పుడు బండి సంజయ్ చేసింది. ఇప్పుడు ఎవరైతే అధ్యక్షుడు అవుతాడో అతనే ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవుతాడు. కాబట్టి ఆర్ఎస్ఎస్ బ్లెస్సింగ్స్ ఉన్న వాళ్ళు రాబోయే రోజుల్లో బీజేపీ అధ్యక్షులు అవుతారు. రామచంద్రరావు కూడా ఆర్ఎస్ఎస్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. రేపటి రోజు ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తికి కూడా ఒకవేళ నిజంగానే ఇక్కడ బలం పుంజుకొని ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఆర్ఎస్ఎస్ బ్లెస్సింగ్స్ ఉన్న వ్యక్తి ముందు అధ్యక్షుడు అవుతాడు, తర్వాత ముఖ్యమంత్రి అవుతాడు. అవకాశాలు ఎక్కువగా బండి సంజయ్కి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే మొదటి నుంచి ఆర్ఎస్ఎస్లో ఉన్న వ్యక్తి ఆయన. బీజేపీ ఎవరిని పెట్టినా కూడా ఎట్లా స్పందిస్తుందని చూడాల్సిన అవసరం. కానీ ఇక్కడ ఏంటంటే బీజేపీ ఏం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ చాలా నిమ్మకుంటుంది. కాముగా ఏం మాట్లాడలేదు ఏ విషయంలో కూడా. మాట్లాడుతుంటుందా? మాట్లాడితే ఉంటుందా? ఏంటి అంత వాళ్ళిద్దరి మధ్య అంత అండర్స్టాండింగ్ నడుస్తుందా? వాళ్ళు దించాలనుకుంటే గంటలే కదా. బీజేపీ కనుక ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలనుకుంటే చాలా చాలా ఈజీ పని వాళ్ళకి. చాలా గంటల్లో స్టేట్మెంట్ ప్రకాష్ గారి దగ్గర నుంచి గంటల్లో పడగొట్టగలుగుతారు. ఎందుకంటే టీఆర్ఎస్ కూడా రేవంత్ రెడ్డికి ఏం సపోర్ట్ చేయదు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ 28 మంది ఉన్నారు. తర్వాత టెక్నికల్గా 38 మంది ఉన్నారు. రైట్. ఈ 38 మందికి ఇంకో 20 మంది తోడయ్యాలి అనుకోండి, 20 కూడా 58 అంటే 25 మంది, 22 మంది, ఇంకో 22 మందిని తెచ్చుకున్న నాయకుడు కాంగ్రెస్లో లేడా? బీజేపీ సపోర్ట్ చేస్తే కాదా? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. కానీ చంద్రబాబు మాట అంటే మీరు ఆయన మాట వచ్చిన తర్వాత ఇక్కడికి కూడా రావాలని ఉవ్విళ్ళు ఊరుతున్నట్టుగా బాగా తెలుస్తోంది. బీజేపీ రామచంద్రరావు గారిని అందుకే ఇక్కడ నుంచో పెట్టారు, ఆయన అందుకే బీజేపీ అధ్యక్షుడయ్యాడు. రేపు రాబోయే రోజుల్లో జనసేన కూడా ఇక్కడ రాబోతోంది. ఇవన్నీ కథనాలు అయితే బయటకు వస్తున్నాయి. దీంట్లో నిజమేనా? మీకు ఎంతవరకు ఆ విషయంలో నమ్మకం ఉంది? నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా వస్తారు, ఎందుకంటే జాతీయ పార్టీ అది. రైట్. ఖచ్చితంగా ఇక్కడ తన ప్రతినిధిని పెడతాడు, మళ్ళీ పార్టీని బలోపేతం చేస్తాడు. ఇప్పటికి వాళ్ళకు ఒక 10% రోడ్ బ్యాంక్ ఉన్న దగ్గర మొన్నటిసారి అంటే రేవంత్ రెడ్డి కోసం వాళ్ళు పోటీ పెట్టలేదు. అంతకుముందుసారి రేవంత్ రెడ్డి కోసమే పొత్తు కలిశారు. అవును, బహుశా రేవంత్ రెడ్డినే వాళ్ళు ముందు పెట్టుకుంటూ రావచ్చు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగి ఇవన్నీ అన్నీ అయిన తర్వాత ఇప్పటికీ కూడా బీఆర్ఎస్లో కదలిక ఎందుకు రావట్లా? నిన్ననే కదా వాళ్ళు పెద్ద ఉద్యమం, అది చాలట్లా, అదే అంటున్నా. ధర్నా చేశారు, అది ధర్నా సరిపోవట్లేదు. నేను కూడా మీతో ఏకీభవిస్తున్నా, ఇంకా చేయాల్సినంత చేయట్లేదు. ఎందుకు వెనకేసుకు రాలేకపోతున్నారు అనేది. ఒక ధర్నా చేస్తే ముందుకు రారుగా. వాళ్ళు మొదలు పెట్టారు యాక్టివిటీ, మద్రాసుకు కూడా పంపించారు. అప్పుడు నన్ను కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్లారు అధ్యయనం చేయడానికి. ఓకే. కొద్దిగా స్లో ఉన్నా కూడా బీసీలకు వ్యతిరేకంగా లేరు. ఒకటైతే అవసరం బీఆర్ఎస్కి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కాంగ్రెస్ అధ్యక్షునిగా మహేష్ గౌడ్ను పెట్టారు. గతంలో కూడా చాలాసార్లు బీసీల నుంచి పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు. బీజేపీలో కూడా నెక్స్ట్ బీసీ ప్రెసిడెంటే వస్తాడు, గతంలో కూడా బీసీ ప్రెసిడెంట్ ఉన్నాడు. బీఆర్ఎస్లో అవకాశం లేదు, కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్గా బీసీని పెట్టాలి. ముఖ్యమంత్రి అయితే ఎట్లాగో బీసీ కాడు. బట్ ఇతర పార్టీలకు లేని చిత్తశుద్ధి బీఆర్ఎస్కు ఉన్నది బీసీల పట్ల ఏంటంటే
ఒక అద్భుతమైన ప్రణాళిక. ఓకే. ఆ ప్రణాళికను మొదలుపెట్టాడు కానీ పూర్తిగా అమలు చేయలేకపోయాడు. రకరకాల ప్రియారిటీస్ వల్ల కేసీఆర్ గారు, ఎందుకంటే నేను అందులో భాగం. ఎన్నికల ప్రణాళిక రాసినాడు 2014లో. తెలంగాణ విజన్ ఆవిష్కరించినాం అందులో. ఎస్. అందులో ఐఏఎస్ ఆఫీసర్స్ ఎంతోమంది ఉన్నారు, అవును. తర్వాత పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలో కేసీఆర్ గారు మా అందరితో డిస్కస్ చేసి అది రూపొందించారు. డ్రాఫ్టింగ్ కమిటీలో నేను మెంబర్ని, కడియం శ్రీహర్ గారు దానికి అధ్యక్షులు ఆ రోజు. అందులో ఆవిష్కరించిన విజన్ ఆయన ఇంకా అసంపూర్తిగా ఉంది. నేను అందుకే చాలాసార్లు చెప్తా, కేసీఆర్ తన ముఖ్యమంత్రి పదవిని ఇప్పుడే వదులుకోడు. ఎందుకంటే ఆయన లక్ష్యాలు అసంపూర్తిగా ఉన్నాయి. ఆయన ఆరోగ్యం సహకరిస్తే కనుక అవన్నీ పూర్తి చేసినాకనే ఆయన పదవిని ఇంకోరికి ఇస్తాడు అని చెప్తుంటాను. రైట్, కరెక్ట్. అయితే బీసీల పట్ల ఒక విజన్, చేయాలనుకున్న లక్ష్యాల పట్ల చిత్తశుద్ధి ఖచ్చితంగా ఆయనకు ఉంది. బట్ వీళ్ళకి ఆ విజన్ లేదు, ఆ చిత్తశుద్ధి లేదు. కేవలం చూపెట్టడానికి బీసీని అధ్యక్షుడిగా చూపెడతారు. ఎన్నడూ కూడా వాళ్ళ నుంచి బీసీల ప్రయోజనాలని ఆశించడం సాధ్యం కాదు. బీసీలకు రాజ్యాధికారం వస్తే బీసీలు ఏం చేస్తారు? ప్రతి బీసీ కూడా నాకు రాజ్యాధికారం కావాలని కోరుకుంటలేడు, ఎక్స్పోజ్ కావట్లేదు. లోపల మాకు రాజ్యాధికారం కావాలని ఉండొచ్చు. ఏం చెప్తే వాళ్ళు వస్తారు అంటే గివే స్కాలర్షిప్లు, గివే హాస్టళ్ళు, గివే రిజర్వేషన్లు, ఇవి ఎంతమందికి ఉపయోగపడతాయి? నథింగ్. ఆ చదువుకున్న వాళ్ళు కొంతమంది ఎలైట్ పీపుల్కి ఉపయోగపడతాయి. డౌన్ టెన్ పీపుల్. బట్ గ్రామాలలో 120కి పైన బీసీల తెగలున్నాయి, అవును, సంచార జాతులు ఉన్నాయి. వాళ్లకు ఈ రిజర్వేషన్లతో వాళ్ళకు ఒరిగేది ఏంది? నథింగ్. ఈ ఫారెన్ స్కాలర్షిప్లతో వాళ్ళకు ఒరిగేది ఏంది? ఈ స్వయం ఉపాధి పథకాలు ఎంతమందికి ఇస్తున్నారు? రాజ్యాధికారం వస్తే మాకేమొస్తుందో నేను 300 కబుర్లలో పోయి చెప్తేనే వాళ్ళకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి. బీసీలకు ఒక్కొక్క తెగకు, ఇప్పుడు కుమ్మరాయన ఉన్నాడు. కుమ్మరాయన ఒకప్పుడు ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఆ కుమ్మరి మట్టితో చేసిన దాంతో నీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఆ ముంచుకొని రావడానికి తొట్టి ఉండేది కుమ్మరి చేసింది. వడ్లింటికి వస్తే దాచుకోవడానికి ధాన్యాగా గరిసె ఉండేది, కుమ్మరి మట్టితో చేసింది. ఇంటి మీద ప్రతి సంవత్సరం పెంక కప్పించుకునేవాళ్ళు. కుమ్మరి మట్టితోనే గోడలు పెట్టేవాళ్ళు. ప్రతి అవసరానికి ఇంటికి పోతే, కిచెన్లోకి పోతే అన్నం వండేది, కూర వండేది కుండల్లోనే, మట్టి పాత్రలు. చెరువు పోయి నీళ్ళు తెచ్చుకుంటే కుండ పట్టుకొని పోయి తెచ్చేవాళ్ళు. అప్పుడు ప్లాస్టిక్ రాలేదు. ఎవరో ధనవంతుల ఇళ్ళల్లో ఇత్తడి బిండెలు ఉండేది. అంటే ప్రతి అవసరానికి కుమ్మరే ఉండేది. ఇప్పుడు మోడర్నైజేషన్లో కుమ్మరి చేతిలో ఏం మిగిలిందంటే, పెళ్లి చేసుకుంటే ఐరన్ కుండ, కళ్ళు వారే కాడ లొట్టి, ఉగాది పచ్చడి కుండ, ఎవరైనా చచ్చిపోతే సావుకుండా. ఇప్పుడు బీసీలకు రాజ్యాధికారం వస్తే కుమ్మరాయన అడుగుతారు నాకేం వస్తుంది అంటాడు. ఏమిస్తాం మనం ఆయనకు? ప్లాస్టిక్ బిందెలు వచ్చినాయి, కుమ్మరి కుండ బరువు ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ బిందె పట్టుకుపోయి నీళ్ళు తెచ్చుకుంటున్నారు. ఎవరైనా ఇంటికి వస్తే మగ్గులో నీళ్ళు ఇస్తున్నారు. బకెట్లు చాలా చీప్గా మనకు ప్లాస్టిక్ బకెట్లు దొరుకుతున్నాయి. ఇంట్లో అన్నీ కూడా ఇండాలియము, నాన్ స్టిక్ కుక్కర్సు, తర్వాత రకరకాల వంట పాత్రలు వచ్చినాయి. మంచిలు తాగే గ్లాస్ కూడా ఇవాళ కుమ్మరి ఇచ్చింది కాదు. ఇంటి మీద మోడర్నైజేషన్లో రూఫ్లు వచ్చినాయి, ఆస్బెస్టాస్ వచ్చినాయి. కుమ్మరికి ఏం చెప్తాం చెప్పండి? ఏం లేదు. కాపులకు ఏం చెప్తాం? దీని మీద బీసీలు కూర్చొని ఆలోచించాలి. ఫస్ట్ బీసీలు ఒక దగ్గర కూర్చునే వాతావరణమే లేదు, కూర్చోవాలి. నేను నిన్న ఒక మీటింగ్లో చెప్పాను, 300 కాపులకి ఏం చెప్దాం? 300 కాపుల మీటింగ్ అది. నేను అన్నాను, వడ్లు పండించిన వాడు వడ్లు అమ్ముకుంటాడు, జొన్నలు పండించిన వాడు జొన్నలు అమ్ముకుంటాడు, అంతే. బీసీలకు రాజ్యాధికారం వస్తే వడ్లు పండించిన వాడు వడ్లు అమ్మాల్సిన అవసరం లేదు, జొన్నలు పండించిన వాడు జొన్నలు అమ్మాల్సిన అవసరం లేదు. నేను సౌత్ ఆఫ్రికాలో, బ్రెజిల్లో చూశాను. జొన్నల నుంచి 13 బై ప్రోడక్ట్స్ వస్తున్నాయి, వడ్ల నుంచి 7-8 బై ప్రోడక్ట్స్ వస్తున్నాయి. ఈ బై ప్రోడక్ట్స్ ఈవెన్ పేలాల పొట్లం కూడా మనము హల్దీరామ్ది కొనాలన్నా మనం అక్కడి నుంచి వచ్చింది. రైతు తడిసిన బియ్యాన్ని కానీ, దొడ్డు బియ్యాన్ని కానీ తను అటుకులు చేయలేడా? జొన్నలను పేలాలుగా మార్చలేడా? చక్కగా చేస్తారు. ఏం లక్షల రూపాయలు కావాలి నా మిషన్లకు? ఓ బ్రాండింగ్ వేసుకోలేడా? మార్కెటింగ్ చేయలేడా? కాపులల్లో ఆడిటర్స్ లేరా? కంపెనీ సెక్రటరీలు లేరా? ఇండస్ట్రియల్ అడ్వైజర్స్ లేరా? చాలామంది ఉన్నారు. మరి ఎందుకు ఇంకా దేశానికి స్వాతంత్రం వచ్చినాక 78 ఏళ్ళ తర్వాత కూడా మనం ఎవడు ఏది పండిస్తే గదే అమ్మాలనా? మార్వాడీస్ వచ్చేసి వాళ్ళు, లేదా వ్యాపారస్తులు వచ్చేసి దాన్ని బ్రాండింగ్ చేసి వాళ్ళు వాల్యూ అడిషన్ చేసి ఎక్కువ రేట్లకు వాళ్ళు అమ్ముకుంటే మళ్ళీ పోయి కొనుక్కొచ్చుకోవాలన్నా మనం? అంటే ఇవన్నీ బీసీలకు రాజ్యాధికారం వస్తే బీసీలు వెనకబడ్డ వాళ్ళు కాదు, బీసీలు వెనక్కి నెట్టబడ్డ వాళ్ళు. సృజనాత్మక శక్తి ఉన్నదే
ఈ బీసీ కులాలల్లో ఒక కుండ చేయడం ఎంత సృజనాత్మక శక్తి, మట్టి నుంచి పంట పండించి ధాన్యాన్ని తీసుకురావడం ఎంత సృజనాత్మకత ఉంటుంది. ప్రతి ఒక్కరిది కూడా మురికి బట్టల్లో నుంచి మైల తీసేసి తెల్లగా చేయడంలో సృజనాత్మకత లేదా? ప్రతి ఒక్కరి లోపల బీసీ అంటేనే అది ఒక సృజనాత్మక శక్తి ఉన్న కమ్యూనిటీ అని. ఈవెన్ అడక తినేవాడు కూడా అద్భుతమైన కళాత్మక కళను ప్రదర్శిస్తాడు కదా. బట్టి రాసుకోకుండా చూడకుండా సుక్క సత్తయ్య గంటల కొద్దీ కథ చెప్పేవాడు కదా. సృజనాత్మకత ఉన్నోడు వెనకబడ్డాడట, ఎన్నడు కష్టపడినోడు కూర్చొని తిన్నోడేమో ఆస్తులు దగ్గరనే కాబట్టి వాడు తెలివి కల్లోడట. ఇదే బీసీల రాజ్యాధికారం వస్తే ఈ సృజనాత్మక శక్తి బయటికి రావాలి. అప్పుడు దేశానికి ఎకానమీ పెరుగుతుంది. ఇలా 50% మందిని 60% మందిని వెనుకబడ్డ వాళ్ళని తొక్కేస్తున్నావు కదా, వాళ్ళని బిచ్చగాళ్ళలాగా చేసి సబ్సిడీల మీద ఆధారపడేటట్టు చేస్తున్నావు కదా. నిజంగా వాళ్ళందరూ ఎకానమీలో పాల్గొన్నప్పుడు, ప్రొడక్షన్లో పాల్గొన్నప్పుడు, వాళ్ళ కళలను వాళ్ళ సృజనాత్మక శక్తిని పదను పెట్టినప్పుడు, పనిచేసే అవకాశం వచ్చినప్పుడు దేశ సంపద ఎంత పెరుగుతుంది. ఈ దేశంలోనే కేవలం మోడీకి రాజ్యాధికారం వస్తే బీసీల రాజ్యాధికారం కాదు అది. మోడీ మంచివాడే కావచ్చు, కానీ బీసీలను స్వయం శక్తితో పైకి వచ్చేటట్టుగా చేయడంలో ఆయన శక్తి సరిపోతలేదు. కేవలం ముద్రా లోన్స్ ఇట్లాంటివి కొన్ని ఇచ్చారు, స్వచ్ఛ భారత్ లాంటివి ఇంప్లిమెంట్ చేశారు, ఓ 10-11 మంచి పనులు చేశాడు మోడీ. కానీ బీసీ రాజ్యాధికారం వస్తే మోడీ చేసినట్టు కాదు, నిజంగానే దేశం గర్వపడే విధంగా, దేశ ఆర్థిక వ్యవస్థ తలెత్తుకొని నిలబడే విధంగా ప్రపంచానికి ఒక ఆదర్శమైన విధానం బీసీల రాజ్యాధికారం ద్వారా రావాలి. దానికోసం విజన్ రూపొందించాలి. ఆ విజన్ను కన్సర్న్డ్ పీపుల్ దగ్గర తీసుకెళ్ళాలి. వాళ్ళందరికీ రాజ్యాధికారం వస్తే ఏమొస్తుందో నరనరన జీర్ణింపజేయాలి. తెలంగాణ కోసం కూడా మొదట్లో మేము తెలంగాణ అంటే ఎవరు రాలే. 97లో నేను, జయశంకర్ గారు, కేశవరావు జాదవ్, అప్పుడున్న 69 నాయకులు, ప్రతాప్ కిషోర్, రఘువీర్రావు గారు, సంతపూర్ రఘువీర్రావు గారు, పాశం యాదగిరి, గద్దరు, మేమందరం గద్దరు వచ్చినట్టు కొద్దిగా పాట పాడుతారని ఎక్కువ మంది వచ్చేటోళ్ళు. మేము పోయిన కాడ 20 మంది, 30 మంది, 50 మంది వచ్చేటోళ్ళు. ఏమన్నా ఆర్గనైజేషన్స్ వెనకాల ఉండి తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ ఇట్లాంటి వాళ్ళు ఆర్గనైజ్ చేసిన దానిలో 1,00,000 మంది వచ్చేవాళ్ళు. బట్ ఆ రోజు కూడా ఇదే విజన్ లేదు, తెలంగాణ వస్తే ఏమొస్తుంది అనేది తెలియదు. బట్ మేము ఆలోచించి 2000 నాటికి ఒక విజన్ తయారు చేశాం. ఆ తర్వాత కేసీఆర్ గారు రంగప్రవేశం చేశాక 100 గంటలు ఆయనతోని తెలంగాణ వస్తే ఏమొస్తుంది, తెలంగాణ వస్తే ఏం చేయొచ్చు, ఇవాళ ఆయన అమలు చేసిన చాలా పథకాలకు 2000 సంవత్సరంలోనే బీజాలు పడ్డాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు సత్యాగ్రహి అండి. థ్యాంక్ యూ. నమస్తే.